ఈజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మనకొచ్చే హితబోధను గమనిద్దాం. సంతోషం, మనస్సు హ్యాపీగా ఉండాలి అంటారు. అలా ఉంటే ఆ హ్యాపీనెస్సే హెల్దీనెస్ అని కూడా చెప్తారు. మరి అందరూ హ్యాపీగా ఉన్నారా అంటే డౌటే కదా. ఒకసారి ఆలోచన చేస్తే మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే చాలా సమస్య, క్రొవ్వు అనేది. కాబట్టి చాలామంది శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏవేవో పనులు చేస్తుంటారు. కొందరు మాంసం తినడం మానేస్తారు, కొందరు గుడ్లు తినడం తగ్గిస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఒక్కసారి కానీ కోపం వస్తే, కట్టలు తెంచుకున్న కోపం ఒక్కసారి కానీ కోప్పడితే 12 కోడిగుడ్లు తిన్నంత సమానమైన కొలెస్ట్రాల్ ఉత్పత్తి అయిపోతుంది. మన శరీరంలోనే 12 కోడిగుడ్లు తిన్నంత సమానమైనటువంటి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అయిపోతుందని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఏం చేయాలి? సంతోషంగా ఉండటానికి బదులు కోపం ఏమిటి? సో భోజనమును నియంత్రించే దానికంటే మనలో వస్తున్నటువంటి ఆ చింత, ఆ కోపం, ఆ బాధ అనేటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి భావోద్రేగాలను నియంత్రించాలి. మాటి మాటికి కోప్పట్టం కాదు కదా. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం. అదే మనస్సు నలిగిపోతే ఎముకలు కూడా డ్రై అయిపోతాయని గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి. కోపం తీసివేసుకో. ఒక పుస్తకంలో ఇలా రాసి ఉంది, ఒకవేళ మెడికల్ షాప్లో నవ్వు అనే మందు కానీ ఉంటే డాక్టర్లు చాలా అనారోగ్యాలకు ఆ నవ్వు అనే మందును మెడిసిన్గా రాసిచ్చేవారని రాసింది. అంటే ఏమిటి? ఉదయం ఒక నవ్వు, మధ్యాహ్నం ఒక నవ్వు, సాయంత్రం ఒక నవ్వు, తినే ముందు ఒక నవ్వు, ఓటమిలో నవ్వు, అనారోగ్యం ఉన్నప్పుడు నవ్వు. ఈ నవ్వు అనేది అన్ని సమస్యలకు ఉత్తమమైన పరిష్కారం అన్నట్లుగా పౌలు భక్తుడు కూడా చెప్తున్నట్లుగా ఎఫెసీలో అంటాడు, ఆత్మను దుఃఖపరచుకుడి అని రాశారు. అంటే దాని అర్థం ఏమిటి? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా భావోద్రేకాలు కలిగి ఉన్నారన్నట్లు. మనం ఏం చేస్తున్నాం? దేవుడు నాకేం చేశాడు, నాకెప్పుడు నాది నిరాశ బ్రతికే కదా అని మనల్ని మనమే కించపరుచుకుంటున్నామా? నలిగిపోయిన వారి మలే తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. అయితే మనం సంతోషంగా ఉండటానికి మరో కారణం ఏంటో తెలుసండి. ప్రభు నాతో ఉన్నాడని విశ్వసించు. నీ మనస్సును హ్యాపీగా ఉంచుకో. అలా ఉన్నప్పుడు అది హెల్త్కి, మంచి హెల్త్కి కారణమవుతుంది. ఆరోగ్య కారణం. నీ యొక్క మనస్సుని దేనికి అప్పగిస్తున్నావో దాన్ని బట్టి నీ భావోద్రేకాలు మారిపోతూ ఉంటాయి. దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏదేదో జరిగిపోతుందని ఎంతగా బాధపడుతూ ఉంటావు. హ్యాపీగా ఉండు. ప్రభువు నిన్ను రక్షించాడు, నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు సంపూర్ణ బాధ్యతను తీసుకుంటున్నాడు. మన జీవితాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించాలి. ఆయన ఏ భావోద్రేకాలు కలిగి ఉన్నారో మనం కూడా అలాంటి భావోద్రేకాలు కలిగి ఉండాలి. పరిస్థితులు మారచ్చు, ప్రభువు మారడు కదా. పరిస్థితులు మారచ్చు, ప్రభువు ఎప్పటికీ కూడా మారడు. ఆయన నీ నోటి నిండా నవ్వు కలగ చేయటం కొరకు, నీకు ఒంటి నిండా ఆరోగ్యం కలగ చేయటం కొరకు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జేబు నిండా డబ్బు కావాలన్నా, హృదయం నిండా మనశ్శాంతి ఉండాలన్నా సరే, పూర్తిగా దేవుని మీద ఆధారపడు. జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించు. ప్రభువా, నేను సంతోషిస్తాను,
నేను చాలా నీలో ఆనందిస్తూ నిన్ను ఆరాధిస్తాను అని దేవునికి అప్పగించుకోవాలి, సమర్పించుకో. ఆయన చెయ్యి విడువని వాడు. గాలికి అలా వచ్చి అలా వెళ్ళిపోయే సంతోషాన్ని దేవుడు ఇవ్వడు. చిరకాలము స్థిరంగా నీతో పాటు నిలిచి ఉండేటట్లు సంతోషం ఇస్తున్నాడు. నీ మనసు కకావికలంగా ఉందా? దేవునికి అప్పగించు. ప్రభువా, నా మనస్సును మీరు ఆక్రమించండి అని ఈ సమయమందే దేవునికి నిన్ను నీవుగా సమర్పించుకొందువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.